ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కూటమి ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. రెవెన్యూ రసీదులు వచ్చేసి 2,34,140 కోట్లు. అప్పు చూస్తే 98,065 కోట్లు. 98,065 కోట్లు. రెవెన్యూ రసీదులు అప్పు కలిపి 3,32,205 కోట్లు. ఖర్చు కూడా 3,32,205 కోట్లు. బడ్జెట్ అన్న తర్వాత చాలా అధ్యయనం చేసి ఎన్నో ఫిగర్స్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంపేర్ చేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఒక బాధ్యత పాలకులకు రాష్ట్ర బడ్జెట్, దేశ బడ్జెట్. ఈ బడ్జెట్ బుక్ చూస్తే పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం అంతే. అంటే దేశంలో ఎక్కడ కానీ, ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బుక్ ఉండదు. ఎప్పుడైనా రిసీట్స్ అనాలిసిస్ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలది ఉంటుంది. ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలది ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలది ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసేదో బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్గా ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది? ఆదాయం కానీ ఖర్చు కానీ. ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు, అంత అప్పు, 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే, ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. పోనీ అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద, అసలు నడుగుతుంది, నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది మోషన్. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి, ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. కాకపోతే ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం చేయిస్తుంది. కనీసం ఆ నిజం పబ్లిక్కు తెలియాలనే దానికోసమన్నా చెప్పాల్సి వస్తుంది. సో బేసికలీ మేము చేస్తుండేది అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ కాదు, అనాలిసిస్ ఆఫ్ అసత్యాలు. ఏవేవి అసత్యాలు అనేది చెప్తాను నేను. ఇప్పుడు గత ఏడాది ఎంత చూపించినారండి? ఆదాయం వచ్చేసి 1,28,126 కోట్లు. ఎప్పుడు 2025-26 బడ్జెట్ గాను బడ్జెట్లో వాళ్ళు ఎంత చూపించినారు? 1,28,126 కోట్లు. కానీ సవరించిన ఆదాయం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు, సవరణ ఎంత చూపించినారు ఈ బుక్లో? 1,11,865. అంటే బడ్జెట్లేమో 1,28,126, సవరించిన ఆదాయం వచ్చేసి 1,11,865. మామూలే, సవరణలు ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలు జరుగుతుండే, ఎక్కువ లేకుండా ఎక్కువ తక్కువలు కొద్దిగా జరుగుతుండే. కాకపోతే మీరు ఇంకా ఫిబ్రవరిలో ఉండారు, ఇంకా 1.5 నెలలు ఉంది. పోనీ ఇప్పటి వరకు ఎంత వచ్చింది? ఫస్ట్ 9 నెలలది ఎంత వచ్చిందని చూస్తే 67,459 కోట్లు మాత్రమే. అంటే మీ ప్రకారంగా ఈ 3 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మీకు 44,407 కోట్లు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. 9 నెలలకు గాను 67,500 కోట్లు వస్తే ఈ 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందండి. ఇది నమ్మేదేనా? అసలు ఇది వీలవుతుందా? 2025-26లో మొదటి 9 నెలల కాలానికి మరి 67,459 కోట్లు. ఏది? పన్నేతర ఆదాయాలు. మరి ఈ ప్రకారంగా ఒకవేళ పెంచుకుంటూ పోతే
ఈ 3 నెలలు అంటే ఒరిజినల్గా ఇంతవరకు 9 నెలలు ఎంత వచ్చింది అనేది కానీ ఒకవేళ మిగతా 3 నెలలు కూడా చూస్తే ఎంత వస్తుంది మీకు? 90 నుంచి 95 వేల కోట్లు రావాలి. 90 నుంచి 95 వేల కోట్లు మాత్రమే మీకు వచ్చేది. కానీ మీరు వచ్చే సంవత్సరానికి ఎంత చూపిస్తున్నారు? 1,37,320 కోట్లు చూపిస్తారు. అంటే ఈ ప్రకారము ఎంత? ఈ సంవత్సరముకు వచ్చే సంవత్సరానికి 45% పెరుగుతుందంట ఆదాయం. విన్నారండి ఎవరన్నా? ఇది వీళ్ళకి అవార్డు ఇస్తారు, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి అవార్డు ఇచ్చి ప్రతి దేశాలు విదేశాలు అందరూ కూడా పిలుచుకొని కన్సల్టెంట్లకు పెట్టుకుంటారు. ఒక సంవత్సరంలో ఎక్కడన్నా కానీ విన్నారా 40% పెరిగేది? ఇప్పుడు అవాస్తవాలు చెప్పేదానికన్నా ఒక లిమిటేషన్ లేదా? మీరు పెరుగుతుండేది ఎంత? 3.4%. 3.4% పెరుగుతూ ఇంతవరకు మీ రికార్డు 3.4%. మేము ఏ రోజు 9%కి తగ్గలే. 2019 నుంచి 24 మీరు లెక్కలు తీయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కోవిడ్ రకరకాల బాధలు తీసుకున్నా కూడా సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం మీద సంవత్సరం తీసుకుంటే యావరేజ్ 9% పైన పెరిగినాం. మీరు సంపద సృష్టి, అనుభవము, అసలు గొప్ప మేధావులు, మాకంత తెలివి లేదు, మేము చూస్తే 9% పెరుగుతామి, మీరు చూస్తే 3.4% పెరుగుతున్నారు. మీరు చూపించేది 45% చూపిస్తున్నారు. ఏందండి ఇంక దీన్ని ఏంది అనాలిసిస్ చేస్తాం దీన్ని? 2025-26లో మొదటి 9 నెలల్లో అప్పులు ఎంత చూపించినారు మీరు? అప్పులు 81,597 కోట్లు. ఇంకా 3 నెలలు ఉంది. కానీ అంటే ఇప్పటికే మీరు 81,597 అంటే 81,600 కోట్లు ఇప్పటికే చేసినారు. మీరు దాంట్లో చూపిస్తుండేది ఎంత? 80,500 కోట్లు. ఏంది అసలు ఈ లెక్కలు? మీరు ఇప్పటికే చేసినారు. ఇది మొత్తం లెక్కేస్తే 2 ఏళ్ళకి లెక్కేస్తే 3,12,000 కోట్లు చేసినారు. మీరు 3,12,000 కోట్లు చేసి మీరు చేసిన అప్పన్న చూపించడం లేదు. అంటే తగ్గిస్తారా? అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఇంకొక 3 నెలలు అంటే 9 నెలలకే 81,600 కోట్లు ఇంచుమించు చేసినారు. కానీ మీరు సవరించిన అంచనాలు 80,500 కోట్లు. అంటే మీరు ఇప్పుడు తగ్గిపోతున్నారు అనమాట. అప్పు 3 నెలలు అప్పు చేయకపోగా తగ్గిస్తారు. ఇదేనా మీరు చెప్తుండేది? మూలధన వ్యయం ఎప్పుడు చెప్తుంటారు మీరు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం మా మాదిరి ఎవరు చేయలేరు, మీరు చేయలేరు అని ఎంతండి మీరు చూపిస్తుండేది? మీరు 2025-26లో సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? మీరు యాక్చువల్గా పెట్టినది ఎంత బడ్జెట్లో? 40,635 కోట్లు. సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? 33,134 కోట్లు. కానీ ఇంతవరకు 9 నెలలుగా మీరు ఖర్చు పెట్టినది 19,224 కోట్లు మాత్రమే. అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులంతా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టబోతున్నారు. వీలవుతుందండి ఇంత? ఇదిగాక అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు? దాదాపు 15,000 కోట్లు 3 నెలల్లో ఖర్చు పెడతారు. అయ్యేదేనా అది? పైగా మీరు 48,097 కోట్లు వచ్చే సంవత్సరం పెట్టబోతున్నారని చెప్తున్నారు. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 48,000 కోట్లు? ఏంది లెక్కలన్నీ? అదేదో పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంటాడు చూడు, పిల్లలందరినీ తీసుకొని మేళం వాయించుకుంటూ కొండలేకి తీసుకుపోయినట్లుంది ఇది రాష్ట్రాన్ని. రాను గోప్యత. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏం చూపించినారు మీ లెక్కల్లో? 33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించి ఇదే మీరు పేజ్ నెంబర్ 4లో ఎంత చూపించినారు తెలిసిన? 39,498 కోట్లు మీరే చూపించినారు. అక్కడికి ఇక్కడికి తేడా. మీరేంటే గానా మేము ఇట్లాంటి పొరపాటును ఏమైనా చేసింటే వెంటనే దీన్ని పట్టుకొని ఓ పెద్ద ఇది అని అందరు మీరే చెప్తున్నారు. మేమిగిన లెక్క ప్రకారం మీరు చూపిన 39,498 కోట్లు లెక్క చేస్తే ఇంకా పెద్ద తేడా వచ్చేస్తుంది మీ సవరణలో. గోప్యం. ఏది అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారనమాట. అసలు ఎప్పుడైనా కానీ బడ్జెట్ పత్రాల్లో ఏమేమి ఉంటాయి మనకు? ఎక్కడి నుంచి వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉంటాయి. రంగాలు ఏ రంగాల్లో మరి ఆదాయం ఉందో వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చులు ఉంటాయి వస్తాయి, ఏ శాఖల్లో అప్పులు చేస్తున్నారో వస్తాయి. ఇవన్నీ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ లేదు. అసలు ఇంకా విచిత్రం ఏమంటే మీరు అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే దేని మీద? సూపర్ సిక్స్. నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20 అని దీని మీద ప్రజలందరినీ మేళం ఊదుకుంటూ పిలుచుకొని పోతారు. మీరు బాగా కోడ్ క్రాక్ చేస్తారు. కనుక్కున్నారు మీరు ఏమని? ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత గెలుస్తుందా?
ఆశనే గెలుస్తుంది. ప్రజలు అమాయకులు, పేదరికంలో ఉంటారు. కానీ ఆశ పెట్టేదానికి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్తిరి ఈరోజు అన్ని ఇటు లెక్కలు గిక్కలు చూపించుకుంటున్నారు. ఎంత అన్యాయంగా అసలు. ఇది కాక అసలు ఇంకా బడ్జెట్ స్పీచ్ చదివితే బడ్జెట్ స్పీచ్లో ఏమేమండి ఉండేది? గత ప్రభుత్వం అంటే ఇంకా 3 బడ్జెట్లలో కూడా గత ప్రభుత్వమే. వర్ధమానానికి రండి, ఇంకా ఎందుకు పాస్ట్ టెన్స్? గత ప్రభుత్వం పాలన చేస్తే లోతైన గాయాలు, లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు, విధ్వంసకార పాలన. ఎవరు విధ్వంసం? మేమా మీరా? చెప్తా ఇప్పుడు మొత్తం చిట్ట తీస్తా. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం. ఓహో అంటే ఎందుకండి? మీకు ఎందుకు అంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు మేము మా వలన మా పాలనలో లోతైన గాయాలు ఎందుకు తగిలినాయి, చేదు అనుభవాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకైనా వచ్చినాయి అంటే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైనది. విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్యానికి, సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టినందుకండి గాయాలైనది. 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ కూడా మందులు కానీ, ఎరువులు కానీ, సేకరణ కానీ చేసినందుకండి గాయాలైనది. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని పెట్టి 15,715 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగుండేట్టుగా చేసి దానికి 3,700 కోట్లు ఇంచుమించు ఖర్చు పెట్టి రెండవ దశలో 22,344 స్కూళ్ళ పనులు ప్రారంభం చేసినందుకండి గాయాలైనది. నాడు నేడులో 16,880 ఆసుపత్రులు అద్భుతంగా ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరి తయారు చేసినందుకండి విధ్వంసం జరిగినది. 17 మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు కడితే సామాన్య మానవుడు, పేద విద్యార్థికి మెడికల్ సీట్ వస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా మంచి వైద్య అవకాశాలు దొరుకుతాయని చెప్పి దానికోసం అండి విధ్వంసం జరిగినది. 3 పోర్టులు, ఒక ప్రైవేట్ పోర్టు, 4 కలిపితే 4 పోర్టులు, 10 హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మత్స్యకారులకు ఉపయోగపడేట్టుగా దానివల్లనండి విధ్వంసం జరిగినది. అమ్మఒడి అని పెట్టి 44,48,000 అంటే 44 లక్షల ఇంచుమించు 49,000 మంది తల్లులకు ఇంచుమించు 26,067 కోట్లు లబ్ధి చేకూర్చినందుకండి గాయం జరిగినది. రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇంచుమించు 34,300 కోట్లు ఆర్థిక సాయం అందించినందుకండి గాయం జరిగినది. ఉచిత పంటల బీమాని పెట్టి 54,55,000 మంది రైతులకు ఇంచుమించు 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్సు ప్రభుత్వమే రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగినది. 0 వడ్డీ పంట రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఇంచుమించు 2,051 కోట్లు వడ్డీ కూడా ప్రభుత్వం రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగిండేది. ధరల స్థిరీకరణ నిధి కింద 7,800 కోట్లు రైతుకు సహాయపడేదానికి ప్రభుత్వం ఖర్చు చేసినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా దాదాపు 79 లక్షల మంది పొదుపు అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా 25,600 కోట్లు ఇంచుమించు అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు ₹1,00,000 పైన సహాయం ఇచ్చినందుకండి గాయం జరిగిండేది. 0 వడ్డీ కింద మహిళలందరికీ కూడా 1,05,13,500 మందికి ఇంచుమించు దాదాపు 5,000 కోట్లు వడ్డీ అక్క చెల్లెమ్మల తరఫున ప్రభుత్వం కట్టినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ చేయూత కింద 26,98,000 అంటే ఇంచుమించు 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 19,200 కోట్లు వాళ్ళు ఆదాయ వనరులు పెంచేదానికి సహాయం చేసినందుకండి గాయం జరిగిండేది. కాపు నేస్తం కింద 3,58,000 మంది 59,000 ఇంచుమించు కాపు సోదరులకు దాదాపు 2,030 కోట్లు సహాయము. ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలందరికీ కూడా 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 19,000 కోట్ల సహాయము
అందుకనేనండి గాయం జరిగిండేది. ఒకరెవరో పార్టీ స్థాపించినారే అంటే ప్రశ్నించేదానికి కనీసం కాపునేస్తామని ఇప్పించినారండి మీరు పార్టీ స్థాపించిన వాళ్ళు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అని ఇంచుమించు 56,000 మందికి దాదాపు 450 కోట్లు విధ్వంసం అండి ఇది. 30 లక్షల ఇండ్ల పట్టాలు ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వడము, 20 లక్షల ఇండ్లు కట్టియడము, దీనివలన విధ్వంసం జరిగిందండి. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్ 27%, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. కోవిడ్ సంక్షోభంలో భారతదేశంలోనే 1వ 2వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. దిశ కార్యక్రమాలు చేసి మహిళలందరికీ కూడా భద్రత కల్పించినాం కదా, అందుక గాయం. పోలవరం ప్రాజెక్టు మీరు వదిలిపెట్టేస్తే మీ చేత కాకుండా ఉంటే మళ్ళీ రూట్లోకి తీసుకొచ్చి ఇంచుమించు 13,000 కోట్లు తెచ్చి ఈరోజు రేట్లకు ఈరోజు బ్యాంక్ అప్పు కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేదానికి మేము ఏర్పాటు చేసినాం, అందుకండి విధ్వంసం. వెలుగొండ సొరంగం చేసినందుకండి విధ్వంసము, నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము, అవుక టన్నల్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము, పోతేటిపాడు నుంచి ఎండిపోయిన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తేవడమా విధ్వంసము, గండికోట చిత్రావతి పులిచింతల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి R&R చేయడమా విధ్వంసము, చివరకు కుప్పంకు కూడా నీళ్ళు ఇచ్చినాం కదండి ఫిబ్రవరి నెల 2024లో, అందుకనేనండి విధ్వంసం జరిగింది. ఏ మాటల్లో మాట్లాడతారండి, అసలు ఫీల్ సో సాడ్ ఇవన్నీ చెప్పాలంటే. ఇది కాక ఏం చెప్పినారు, అభివృద్ధి పదంలో సాగింది చెప్పడం గర్వపడుతున్నారంట, వాళ్ళు గర్వపడుతున్నారంట. ఆ గర్వం కూడా ఎంత గర్వమో చెప్తా. ఇప్పుడు మేము ఏ రోజు 9% తగ్గలే కోవిడ్ ఉండి కూడా, మీరేమి 2023 నుంచి 23-24 అంటే మేము వదిలిపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు, సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల చూస్తే మీది ఎంత ఉందండి, సేల్స్ ట్యాక్స్ -2.28 మైనస్. మరి ఇతర పన్నులు అన్నీ కలుపుకుంటే 1.98 అంటే 2% కంటే తక్కువ పెరుగుదల మీది ఇస్తుంది. కానీ మీరు పాలకులు, మీకు అనుభవము, సంపద సృష్టి. అసలు నిజం చెప్పాలంటే మొన్ననే సిఏజీ వాళ్ళు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రిపోర్ట్ వదిలిపెడితే 23 రాష్ట్రాలకు గాను పెరుగుదల ఎట్లుంది, ఆదాయ పెరుగుదల ఎట్లుందంటే మీరు ఎక్కడున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి పరిపాలనలో ఎక్కడున్నారు మీరు? 23 రాష్ట్రాల రిజల్ట్స్ ఇస్తే 22వ స్థానంలో ఉన్నారు మీరు. మీకంటే ముందు ఎవరెవరు ఉన్నారు? అస్సాము, బీహారు, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, హిమాచల్, త్రిపుర, ఒరిస్సా. మీరు 22వ స్థానం నుండి మీరు మళ్ళా ఏమన్నారు, అభివృద్ధి పదంలో సాగినందుకు చెప్పడానికి గర్వపడుతున్నారంట. బా విపరీతంగా. మళ్ళా మాట్లాడితే కేంద్రంతో పోలిక, మేము 11% పెరిగినాం, మేము 10% పెరిగినాం, కేంద్రం మాత్రం మాకంటే తక్కువ ఉంది. మీరు 11%, 10% మీరు పెరుగుతారు, కేంద్రం మీకంటే తక్కువ ఉంది. కేంద్రం ఆదాయం 9% పెరుగుతుంది, మీది 2 కూడా పెరగదు. ఇది ఎట్లా వీలవుతుందండి? అంటే నేను ధనికుణ్ణి కానీ నాకు ఆదాయం మాత్రం లేదు, వీలవుతుంది ఎక్కడనేది? అంటే ఎవరిని మభ్య పెట్టాలని ఇవన్నీ? ఇది కాక మళ్ళా ఏం చెప్తారు, అప్పులు. ఎంత అండి అప్పులు, అప్పులు అప్పులు అప్పులు, అజ్జేస్త్రి ఇజ్జేస్త్రి అని ఏమేమో చెప్తారు. అసలు విధ్వంసం నుంచి వికాస దిశగా 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి, ఇది విధ్వంసం నుంచి వికాసం. విధ్వంసం నుంచి వికాసం ఎంత అండి? మీరు ఇంతవరకు ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు చేసిన అప్పులు ఎంత? 3,20,450 కోట్లు ఇప్పటికే. ఎట్లాది? మీరు 24-25 సంవత్సరం ఏమో 81,622 కోట్లు అప్పు చేస్తారు. ఇప్పుడు మీరు చూపించినంత వరకు ఇంకా ఎంత పెరుగుతుందో, మీరు చూపించినదే 85,272 కోట్లు ఉంది. ఇది కాక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీరు ఆర్బీఐ ద్వారా ఎస్డిఎల్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి చూసినట్లయితే 12,300 కోట్లు చేస్తారు. మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కింద, పౌర సరఫరాల శాఖ కింద 7,000 కోట్లు చేస్తారు. మార్క్ఫెడ్ కింద 19,900 కోట్లు. మార్క్ఫెడ్ చేయాల్సిన పని ఏమి? సేకరణ చేసినారండి? ఎక్కడన్నా సేకరణ, ఎక్కడన్నా ఒక చోట సేకరణ కనపడుతుందా? కందులు ఇప్పుడు మొన్న, అది కూడా ఎందుకు? కేంద్రము కందుల సేకరణ స్టార్ట్ చేసినందుకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, మా టైంలో అసలు అరటి పండ్లు, ఆ పండ్లు ఏదన్నా కానీ రైతు ఇబ్బంది పడుతున్నారంటే సేకరణ. ఇప్పుడు
ఇది కాక మీరేం చేస్తున్నారండి? ఆఫ్ బడ్జెట్ మార్క్ఫెడ్, ఏపీఎండి ఖనిజాభివృద్ధి సంస్థ 9,000, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 9,610 కోట్లు, డిస్కామ్లు 12,110 కోట్లు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంటు 1000 కోట్లు, జలజీవన్ మిషన్, ఇదైతే మరీ ఆశ్చర్యం, జలజీవన్ మిషన్ కింద 10,000 కోట్లు అప్పు చేసినారు. అసలు ఎట్లా చేసినారండి? దేనికి వాడినారు ఈ డబ్బులు? భారతదేశము దేశవ్యాప్తంగా పోయిన సంవత్సరము కేంద్ర బడ్జెట్లో వాళ్ళు ఏమన్నారు? దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారు జలజీవన్కు. అంటే దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే అర్థమేమి? అర్థము దేశము, అర్థము సెంటరు, అర్థం స్టేటు. అంటే 18,000 కోట్లలో దేశవ్యాప్తంగా ఖర్చు పెడితే అప్పుడు ఎంతండి? 17,000 కోట్లు, 18,000 కోట్లు అంటే 8,500 కోట్లు, 9,000 కోట్లు దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టినారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు కలిసి 9,000 కోట్ల కంటే తక్కువ 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు ఖర్చు పెడతారా? ఎట్లా? అంటే ఎక్కడ వాడినారు ఈ డబ్బులు? దేశమంతా కలిసి 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు దాని పేరు మీద అప్పు చేసినారు. ఎక్కడ పోయినట్లు డబ్బులు? వైట్ పేపర్ అంటారు చూడండి, దీని మీద పెట్టండి వైట్ పేపర్. నెక్స్ట్ మీరు నిజంగా చెప్పండి, ఈ మొత్తం కార్పొరేషన్లలో ఎంతెంత డబ్బులు వాడినారు, దేనికి వాడినారని వైట్ పేపర్ పెట్టండి. ఏపీఐస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 8,500 కోట్లు, బెవరేజెస్ కార్పొరేషన్ మాకైతే చెప్తిరి, అబ్బా కిక్కు ఎక్కు మక్కు ఏమేమో రాస్తిరి, అప్పులు. ఇప్పుడు మీరు చేసేది, మీరు డైరెక్ట్గా ఏం చేసినారు? అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇచ్చినారు ఏపీఎండిసికి అయితే. అంటే డైరెక్ట్ ఆర్బీఐ డబ్బులు తీసుకునేటట్లు మీ అకౌంట్లో నుంచి. ఆర్బీఐ కాదు, ఎవరు అప్పు ఇచ్చినారో అప్పుదారులు. టిడ్కో 4,451 కోట్లు, ఇంకా అమరావతి 47,900 కోట్లు ఇంచుమించు. ఇది మీరు చేసిండేది. ఇది కాక జిఎస్డిపి ఫిగర్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు మీరేమంటారు? 11.7 మీరు పెరిగినారంటారు, కేంద్రం మాత్రం 10 లోపలనే అంటారు. మరి కేంద్రానికేమో ఇంచుమించు 9% 9% ఆదాయం వస్తుంది, మీకు 2 కూడా రావడంలే. ఇది ఎట్లా? ఇది